24వ తారీఖు ఫ్రైడే రోజున సాయంత్రం 4 గంటలకి మేడ్చల్ పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది. అందులో ఓఆర్ఆర్ దగ్గర కండ్లకోయ ఎగ్జిట్ నుంచి మునీరాబాద్ పోయే రూట్లో ఓఆర్ఆర్ కింద కల్వర్ట్లో ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహము ఉందని చెప్పిన కంప్లైంట్ తోటి ఇమీడియట్గా మేడ్చల్ సిఐ సత్యనారాయణ వాళ్ళ టీము, మేడ్చల్ ఏసీబీ అందరూ కూడా ఆ స్పాట్కి వెళ్ళి ఆ సీన్ విజిట్ చేయడం జరిగింది. ఆ రోజు వరకు మనకి ఆ మహిళ ఎవరో తెలియదు. ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని మనం సెక్షన్స్, పాత సెక్షన్లు అయితే 302, 201, బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 103, 238 బిఎన్ఎస్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇమీడియట్గా డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేయించటకు టీమ్ ఆఫ్ డాక్టర్స్ తోటి, ఆ తర్వాత అక్కడ సీన్లో దొరికినటువంటి ఆధారాల ఆధారంగా ఆమె కట్టుకున్నటువంటి శారీ, తర్వాత ఆమె ధరించినటువంటి ఆభరణాలు, వీటన్నింటినీ ఇమ్మీడియట్గా ఫొటోస్ తీసి మా టీం అందరూ కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది లుకౌట్ నోటీస్ ద్వారా. చుట్టుపక్కల ఉన్నటువంటి సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్, కామారెడ్డి, నిజామాబాద్ అన్ని జిల్లాలకు కూడా వీటి సర్క్యులేట్ చేయడము. ఇమీడియట్గా నెక్స్ట్ డే అంటే నిన్న మనకి ఆ లేడీని వాళ్ళ యొక్క బంధువుల ద్వారా గుర్తించడం జరిగింది. ఆ లేడీ మన పేరు శివానంద, ఏజ్ 45 years, భర్త సాయిలు, ఈమెకి ఒక పాప, 2 అబ్బాయిలు ఉన్నారు. ఈమె అక్కడ వాళ్ళ ఇంట్లో గొడవ పెట్టుకొని వచ్చేసి ఇక్కడ ప్రాంతంలో కొద్ది రోజులు కొంపల్లి, కొద్ది రోజులు కుషాయగూడలో షెల్టర్ తీసుకొని ఉంటుంది గత ఒక 6 నెలల నుంచి. ఆ తర్వాత మనకి నిన్న లేడీ ఐడెంటిఫై అయిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు ఇచ్చినటువంటి కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి కొన్ని ఆధారంగా నెంబర్ తీసుకొని ఆ ఫోన్ని ట్రాక్ చేయడం ద్వారా మనకి నేరస్తుడు గుర్తించడం జరిగింది. ఈ నేరస్తుని పేరు షేక్ ఇమాం. ఇతను స్టోన్ కట్టర్గా ఇక్కడనే మేడ్చల్లో పనిచేస్తున్నాడు, మజీద్పూర్ ఏరియాలో ఉంటాడు. ఇతని నేటివ్ కూడా కరీంనగర్ జిల్లా కమలాపూర్. ఇతను ఆ రోజు 24వ తారీఖు సాయంత్రం ఆ లేడీ బస్ స్టాండ్ దగ్గర, మేడ్చల్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నప్పుడు ఇతను కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ వాళ్ళిద్దరు మాట కలిసి ఇద్దరు ఎంగేజ్ చేసుకోవడం జరుగుతుంది. ఎంగేజ్ చేసుకున్న తర్వాత ఇద్దరు కలిసి అక్కడ ఐసోలేటెడ్ ప్లేస్కి వెళ్ళటము, అక్కడ వాళ్ళు అప్పటికే ఒక 500 రూపీస్కి వీళ్ళు మాట్లాడుకోవటము. అక్కడ పోయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఆ డబ్బుల దగ్గర ముందు ఇవ్వమని, తర్వాత ఇస్తామని చెప్పేసి, తర్వాత లేడీ మళ్ళీ ఎక్కువ డిమాండ్ చేసిందని, ఇట్లా రకరకాల రీజన్ చెప్తున్నాడు. ఏం చెప్పినప్పుడు కూడా ఇష్యూ చాలా పెట్టి మ్యాటర్ అది యాక్చువల్గా. దానికి అతను ఆ సడన్ ప్రొవకేషన్లో ఆ లేడీని గొంతు విసికి స్లో తప్పి పడిపోయిన తర్వాత ఆ దగ్గరలో ఉన్నటువంటి రాయి తీసుకుని బండరాయితోటి తల మీద బాధేసి మళ్ళీ అప్పటికే చనిపోతుంది. గుర్తుపడుతుందని చెప్పేసి ఆడవాళ్ళు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఆ బట్టల మీదనే శారీ కట్టుకుంటుంది కాబట్టి ఆ బట్టల మీదనే పెట్రోల్ పోసి నిప్పంటించడం జరుగుతుంది. నిప్పంటించేసి తను పారిపోవడం జరుగుతుంది. 3 పేర్లు ఉన్నాయి. శ్రీకాంత్, నరేంద్ర ఇద్దరు వాళ్ళ బ్రదర్స్, లేడీకి ఓన్ బ్రదర్స్, వాళ్ళిద్దరు కూడా చనిపోయారు. వాళ్ళ పేరు రాసుకుంటే రోహిత్ అనేది ఇంకా ఎవరైనా తెలవట్లేదు. ఎందుకంటే ఈమె కూడా ఇంట్లో ఎక్కువ ఉండకపోవడము, అడపదడప భర్తతో గొడవ పెట్టుకొని కొద్ది రోజులు వచ్చి బయట ఉండడము, మళ్ళీ ఇంటికి పోవడము, ఇట్లాంటివి ఉంటుండే కాబట్టి ఈ మధ్యకాలంలో ఎవరైనా పరిచయం అయితే వాళ్ళ పేరు కూడా రాసుకుని ఉండొచ్చు. అంటే ఇక ఇండైరెక్ట్గా అదే అనుకోవాలి. ఈమె జాబ్ ఏమైనా చేసేస్తారు లేదా మా రూమ్లో ఉండదు మెయింటెనెన్స్ అంటే జాబ్ అంటే లేబర్ పని చేసుకుంటుండేది, రూమ్లో ఉంటుండే. వేరే ఒక పర్సన్తో కూడా లివింగ్ రిలేషన్లో ఉన్నది. గత 3-4 రోజులు అతను కూడా టచ్లో లేదని చెప్తున్నాడు. ఫస్ట్ మనం అనుమానంతో అతను కూడా తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత మనం రూల్ అవుట్ చేసుకున్నాం. అసలు నేరస్తులు పట్టుకున్న తర్వాత మనకి మిగతా వాళ్ళందరినీ కూడా ఈ కేసులో మనం ఒక 4 రైతులు అనుమానాస్పదంగా అందులో తీసుకుని విచారించడం జరిగింది. అసలు నేరస్తులు మనం పట్టుకున్న తర్వాత వాళ్ళ రోల్ లేదని చెప్పేసి మనం నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళు పంపించడం జరిగింది.
సార్ అంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, ఈవిడికి భర్తకి గొడవలు ఉన్నాయా ఫ్యామిలీ పరంగా? అంటే అట్లేం లేవు. ఒక కూతురు మ్యారేజ్ కూడా అయింది, ఇంకిద్దరు అబ్బాయిలు ఉన్నారు, భర్త దగ్గరనే ఉంటున్నారు. మేడ్చల్ అడిషనల్ డీసీపీ పురుషోత్తం గారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఎంటైర్ ఉన్న టీం అంతా ఎస్ఓటి కావచ్చు, సిసిఎస్ కావచ్చు, మన మేడ్చల్ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్స్, డిఐస్ మొత్తం ఒక 6-7 టీమ్స్ ఫామ్ చేసి ఆ రోజు నుంచి కూడా సీసీ కెమెరాలు చూడటము, ఐసోలేటెడ్ ప్లేసెస్, కళ్ళు కాంపౌండ్స్ ఇవన్నీ కూడా వెరిఫై చేసుకుంటూ మనం ఈ లుకౌట్ నోటీస్ ద్వారా లేడీని ఐడెంటిఫై చేసిన తర్వాత మనకి నేరస్తుని అదుపులో తీసుకోవడం జరిగింది. అంటే ఈరోజు మనం మార్నింగే అదుపులో తీసుకున్నాం. ఇంకా పూర్తిగా గతంలో ఇట్లాంటి ఏమైనా చేసిండా అనేది కూడా విచారించాల్సి ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి అతని యొక్క మొబైల్ ఒకటి మనం సీజ్ చేసినాం. ఇంకా ఆ యొక్క మృతురాల యొక్క ఫోను, ఇతను వాడినటువంటి బైక్ ఇవి కూడా మనం సీజ్ చేసుకోవాల్సి ఉంది. ఇతన్ని మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని ఇతని యొక్క నేర చరిత్ర పూర్తిగా విచారించి రిమైనింగ్ ఏదైతే మన క్రైమ్లో వాడిలో బైక్, ఫోన్ కూడా డిటెక్ట్ చేస్తాం. ఈ కేసులో చాలా వితిన్ 48 అవర్స్లో మేము ఆ రోజు నుంచి కూడా మీడియా కూడా చాలా మాకు కోఆపరేట్ చేసింది. డే టు డే అడిగినా కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటూ, ఎందుకంటే ఇట్లాంటి గతంలో చాలా జరిగినాయి, సెన్సేషన్ అయిన సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా సమయంతో మాకు సహకరించినందుకు మీడియాకి. ఈ కేసులో అడిషనల్ డీసీపీ పురుషోత్తం దగ్గర నుంచి, మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి దగ్గర నుంచి, మేడ్చల్ సిఐ సత్యనారాయణ, తర్వాత దుండిగల్ సిఐ సతీష్, ఎస్ఓటి ఇన్స్పెక్టరు, సిసిఎస్ ఇన్స్పెక్టరు, తర్వాత మా జూనియర్ వ్యాలీ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి, డిఐస్ మేడ్చల్ డిఐ సుధీర్, శామిపేట డిఐ గంగాధర్, దుండిగల్ డిఐ సతీష్, ఎంటైర్ టీం అందరూ కూడా బాగా కష్టపడి సండే వచ్చినా, నేను 26 జనవరి వచ్చినా కూడా ఎక్కడ దీన్ని కేసు నుంచి డివైడ్ కాకుండా ఆ ప్రయారిటీ తోటి సిపి సార్ కూడా ఎప్పటికప్పుడు మమ్మల్ని మానిటర్ చేయటము, గైడ్ చేయటము, వీటన్నిటితోటి ఈ కేసు తొందరగా డిటెక్ట్ చేసినామని చెప్పేసి మేము అనుకుంటున్నాం. వీళ్ళందరూ కూడా తగిన రివార్డ్స్ ఇచ్చి అప్రిషియేట్ చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. రాములు వచ్చేది